నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో చారిత్రక మైలురాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అన్నదాతల ఆనందోత్సవాల మధ్య సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర సారే జలహారతి సమర్పించిన మంత్రి ఆనం. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న మంత్రి సవిత. జగన్ కు త్వరలోనే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతి పడుతుందని వ్యాఖ్య. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు ఉద్యోగ సంఘం మాజీ నేతలు. జగన్ వల్లే ఉద్యోగులకు మేలు జరుగుతుందని స్పష్టీకరణ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సాహసోపేత చర్యగా నిలిచిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసి ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని వారి శిబిరాలను ధ్వంసం చేశారని అన్నారు. ఈ దాడులతో భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేశాయని అన్నారు. ఈ దాడి ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిగానే చూడాలని, పాకిస్తాన్పై దాడిగా చూడడం తగదని వర్మ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం వక్రబుద్ది కొనసాగితే ఏ సమయంలోనైనా బుద్ది చెప్పే అవకాశం ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళ అధిపతులతో కలిసి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి చర్య. ఏదైతే పహల్గాంలో పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు 26 మంది మరణించడానికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు కేంద్రంగా చేసుకున్నటువంటి శిబిరాల మీద నిన్న అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే భారత్ దాడి చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడి కాదు అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. దయచేసి ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతాం. కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేసి, ఆర్టికల్ 35A రద్దు చేసి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపి ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇవాళ కాశ్మీర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగారు. పర్యాటకుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నటువంటి సందర్భం మనంతా కూడా గమనించాలి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈ రోజున కాశ్మీర్లో. అటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులకు అభద్రతా భావం కలిగించాలనేటువంటి ఆలోచనతో ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి హతమార్చారు అనేటువంటి సంగతి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా అర్థమైంది. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇవాళ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ప్రపంచంలో భారతదేశం ముందుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాలి. కాబట్టి ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలు అవుతున్నాయో, ముజఫరాబాద్లో కానీ కోట్లీ అనేటువంటి ప్రాంతాల్లో కానీ వాటి మీద దాడి చేయడం నేను అర్ధరాత్రి దాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించడం జరిగింది. పాకిస్తాన్ పాలకులు ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు, ప్రతీకారం తీర్చుకుంటామని. ఇటువంటి ప్రగల్భాలకు ప్రేలాపనలకు లొంగిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం. నిన్న మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాకిస్తాన్కి ఏ సమయంలోనైనా బుద్ధి చెప్పేటువంటి అవకాశం
ఉంది అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ని అన్ని రకాలుగా దిగ్బంధనం చేసింది భారత ప్రభుత్వం. ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతునిస్తున్నాయి. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో. యుద్ధాలు చేయడం ద్వారా సమస్యలు పరిష్కార మార్గం కాదు, యుద్ధాలు మాత్రమే సామరస్యంగా పరిష్కరించుకోవాలనేటువంటి దిశగా భారతదేశం అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అయితే పరిస్థితులు చేయి దాటేటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ అది పెద్ద ఇష్యూ కాదు, ఇది కవ్వింపు చర్య. అలా ప్రపంచంలో భారతదేశం యొక్క ఎకానమీ చాలా బాగుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా భావించేటువంటి దేశాల కన్నా భారతదేశం యొక్క ఎకానమీ బాగుంది. 5వ ఆర్థిక శక్తి ఉన్నటువంటి దేశంగా భారత్ ఎదిగింది. కాబట్టి యుద్ధం చేయడం అనేది, మరొక రకంగా బుద్ధి చెప్పడం అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుగుదల బుద్ధులు కలిపి తీసుకునేటువంటి. అన్నదాతల ఆనందోత్సవాల మధ్య మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గంగమ్మ తల్లికి చీర, సారె, జలహారతి సమర్పించి నీటిని విడుదల చేశారు. జిల్లాలో 2వ పంటకు నీరు విడుదల చేయడంతో అక్కడి రైతులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి 2వ పంట నీరు విడుదల చేయడానికి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం జిల్లా రైతాంగ చరిత్రలో ఇది మళ్ళీ ఒక నూతన అధ్యాయం. 5 సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత 2వ పంటకి నీళ్లు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ఇవాళ ఎన్డీఏ కూటమి జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వచ్చాక నీటి నిలువ సామర్థ్యంతో పాటు నీటి విడుదలని, పంపిణీని కూడా క్రమబద్ధీకరించాలని, క్రమశిక్షణతో రైతాంగానికి నీటిని విడుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు శ్రీ రామానాయుడు గారు, చీఫ్ ఇంజనీర్లు, సెక్రటరీలు అందరూ కలిసి గతంలోనే సోమశిల ప్రాజెక్టుని పరిశీలన చేయడం,
నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక SOP ఇవ్వడం కూడా జరిగింది. మొదటి పంట నీళ్లు తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది, ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది అందరూ ఆలోచన చేశాక IIB సమావేశంలో దీని మీద చర్చ చేశాం. చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు. దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి 52.5 TMCల నీరు సోమశిల ప్రాజెక్టులో ఉంది. కండలేరు ప్రాజెక్టులో కూడా 47 TMCల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉన్నది. గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇవాళ ఇంత నీరు మళ్ళీ దాదాపుగా 100 TMCల నీరు ఇవాళ మన జిల్లాలో నిలుపుకోగలిగాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండవ పంటకి నీరు విడుదల చేయాలి అన్నప్పుడు ఎలా విడుదల చేస్తాం, ఎక్కడెక్కడ విడుదల చేస్తామని అంటే, మామూలుగా అయితే రెండవ పంటకి నీరు 1,60,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇస్తామనేటువంటిది మనకున్నటువంటి పాత నిర్ణయాలు. ఈ సంవత్సరం ప్రభుత్వ నిర్ణయాల ఫలితం, ఇంజనీరింగ్ అధికారుల యొక్క సమన్వయం, రైతుల యొక్క కమిటీల నుంచి వచ్చిన ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు, అలాగే నీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళందరి సమన్వయంతో క్రమశిక్షణతో పాటించబట్టే ఇవాళ దాదాపుగా 100 TMCల నీరు ఈ 2 రిజర్వాయర్లో మనకి మిగిలి ఉంది. ప్రభుత్వం నుంచి కూడా అదే విధంగా ఆదేశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, ఆదేశాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారి యొక్క ఆలోచనలతోటి ఈరోజు ఈ నీటిని విడుదల చేసి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 3,64,000 ఎకరాలంటే మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి ఇస్తుంది. ఇది చరిత్రలో ఒక అధ్యాయం. రైతాంగానికి అవసరమైన నీరు 2 పంటలకి 4 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. నేను కూడా అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న ఇటువంటి మహత్తరమైనటువంటి నీటి విడుదల కార్యక్రమంలో సోదర ప్రాజెక్టు కమిటీ సభ్యులు, అధ్యక్షులు, నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరితోటి కలిసి ఇందులో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్